అలా చెప్తూ ఉంటే మనం కూర్చొని వింటూ ఉంటాం తలకాయ నొప్పి పుడుతూ ఉంటుంది అటు చెప్పేది వెళ్ళాక. ఏదో తిప్పి చెప్తూ ఉంటాడు, సమయం సందర్భం లేకుండా పిచ్చివాగుడంతా వాగుతూ ఉంటే తలకాయ ఊపుతూ అలా 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 ఓపిక మనకి నిద్ర వచ్చినా చికాకు పుట్టినా లేవకుండా కూర్చొని అవునా అండి అలాగనా ఇలా ఇవన్నీ వింటూనే ఉంటాం. ఇది ఓర్పు అంటే. ఆ ఓర్పు అందరికీ ఉండదండి, కేవలం కొంతమంది మాత్రమే. మీరు ఎన్ని చెప్పండి పాపం తలకాయ ఊపుతూ కూర్చొని ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికితే చెప్పే వాళ్ళకి మహా ఆనందంగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు. అక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వినేవాడికి వినే శక్తి లేకపోయినా ఓపిక లేకపోయినా ఓర్పుగా కూర్చొని వింటూ ఉంటాడు. అలాగా నేను చేసేటువంటి పిచ్చి పిచ్చి స్తోత్రాలన్నీ కూడా వినాలి అంటే నీలో ఓర్పు అనే గుణం ఉండాలిగా. అంటే ఆ గుణం ఎంత బాగా పైకి వచ్చటానికి బాగా పైకి కనపడేంత గొప్పగా అమ్మా లక్ష్మీదేవికి ఎంత ఓర్పునండి అని ఊళ్ళో వాళ్ళందరూ గొప్పగా చెప్పాలంటే ఎప్పుడు చెప్తారు? నాలాంటి ఓ పిచ్చి వెధవ వచ్చి నీ దగ్గర నిన్ను వర్ణిస్తూ అమ్మా నువ్వు ఇట్లా అమ్మా నువ్వు అట్లా అని ఏదో అర్థం లేకుండా వాగుతూ ఉంటే ఇవన్నీ వింటూ అన్నిటికీ నువ్వు తలకాయ ఊపుతుంటావు చూసావా. ఇవన్నీ విన్న తర్వాత ఆ ఎదురుగా ఉండేవాళ్ళు అప్పుడు ఏమంటారో తెలుసా? నిన్ను అమ్మా లక్ష్మీదేవికి అంత ఓర్పమ్మా అని అంటారు. అంటే నీలో ఈ ఒక్క గొప్ప గుణం బయటికి వచ్చింది అంటే దేనివల్ల వచ్చింది? నేను చేస్తున్నటువంటి పిచ్చి ప్రశంసలంతా కూడా నువ్వు ఓపిగ్గా వింటూ ఉండబట్టి. కాబట్టి నీలో ఉండే ఓ మంచి క్వాలిటీని బయటికి తీసిన గొప్పదనం ఎవడిది? నాదే కదా. నేను ఈ పిచ్చి వర్ణన చేయకుండా ఉండుంటే నీలో ఉండే ఈ గొప్ప గుణం గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు? కాబట్టి ఓర్పు అనేటువంటి ఒక గుణం వస్తుంది. తరువాత ఔదార్యము అన్నారు. శాంతి ఔదార్యము అంటారు. ఔదార్యం అంటే ఏ విధమైన సంకోచం లేకుండా ఎంత కావాలంటే అంత ఇచ్చే గుణాన్ని ఔదార్యం అంటాం. అది నువ్వు నాకు ఎప్పుడు ఇస్తూనే ఉంటావు కదా. నేను ఎంత పనికి మాలిన వాడినైనా ఎంత అకించునడినైనా నేను నాకు కావలసినవన్నీ నువ్వు ఇస్తూనే ఉన్నావు. ఇది చూసి అందరూ ఏమనుకుంటున్నారు? పాపం వాడికి ఏమీ లేకపోయినా ఆ తల్లి చూడండి ఎంత ఇస్తూనే ఉన్నది. ఇప్పుడు నీ ఎదురుగ్గా ఉండే వాడి దగ్గర అన్నీ ఉన్నాయి అనుకో, నువ్వేమి ఇవ్వగలుగుతావు వాడికి? ఓ మహారాజు వచ్చాడు, నీ ఎదురుగ్గా నుంచున్నాడు. ఆ మహారాజుకి నువ్వు గౌరవంగా ఏమన్నా ఇద్దామనుకుంటే ఏమి ఇవ్వగలుగుతావు? ఆలోచన చేయండి. ఓ మంచి వజ్రాల హారం చేసి ఆ రాజుగారికి బహుమానంగా ఇద్దామనుకో. ఆయన దగ్గర వజ్రాల హారాలు కుప్పలు పడి ఉంటాయి. నువ్విచ్చే వజ్రాల హారం గొప్పదనం ఏంది అక్కడ? లేదుగా. ఆయనకు ఒక ఖడ్గం బహూకరిద్దాం అనుకున్నాం. ఇట్లాంటి ఖడ్గాలు ఎన్ని ఉన్నాయో ఆయన దగ్గర. ఆయనకు 4 గుర్రాల్లో లేకపోతే 4 ఏనుగులో ఆయన దగ్గర 100 ఉంటాయి అవి. ఇలా నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నా ఆ ఎదుటివాడి దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వేమి ఇస్తావు అతనికి? ఏమీ ఇవ్వలేవు. అదే ఒక దరిద్రుడు వచ్చి నుంచున్నాడు అనుకొని ఎదురుగ్గా, వాడికి ఇంత పట్టెడు అన్నం పెట్టినా వాడు ఆనందంగా ఉప్పొంగిపోతాడు. అంటే వాడిని సంతోషపరచడానికి కావలసిన గొప్ప గుణాలన్నీ కూడా, అంటే నువ్వు ఏది ఇచ్చినా కూడా తీసుకుంటాడు వాడు. అంత అన్నం పెడితేనే ఆనందపడిపోయేవాడు. నువ్వు పోయి ఓ మంచి పట్టు పంచో ఇచ్చావనుకో, వాడికి ఎంత ఆనందపడిపోతాడు. వాడికి ఒక బంగారపు గొలుసేసావనుకో మెడలో, ఆహాహా
అలాగా అంత దరిద్రుడైన వాడిని నేను. నాకు నువ్వు ఏమిచ్చినా కూడా ఆనందంగా తీసుకుంటూనే ఉంటా. నాకు అక్కర్లేదమ్మా అని చెప్పి నేను అంటానా? అనను. ఎందుకని? ఏమీ లేని వాడికి అన్నీ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నదానివి నువ్వు. మరి నీలో ఇంత ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నది అని ఎదుటి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తోంది? ఎప్పుడైతే నీ ఎదురుగ్గా నా వంటి ఓ నిత్య దరిద్రుడు నుంచొని ఉంటాడో అప్పుడు తెలుస్తుంది. ఏ మాత్రము జ్ఞానం లేనటువంటి వాడిని నేను నీ ఎదురుగ్గా ఉన్నప్పుడు నాకు నువ్వు ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటే, అబ్బా లక్ష్మీదేవికి ఎంత ఔదార్యం చూడండి, ఎన్నెన్ని వస్తువులు ఇచ్చేస్తున్నదో ఆమె అని జనాలందరూ కూడా నీ యొక్క గొప్పతనం గురించే కదమ్మా మాట్లాడతారు. ఇక మూడవదేమిటి? దయా అన్నాడు. దయా అన్నారు. దయా అంటే ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి సహింపలేకుండా ఉండటం దయా అన్నాం. సాధారణమైనటువంటి గుణమే. మరి నా జీవితం అంతా కష్టాలమయమైన జీవితమే. ఈ కష్టాలతో నిండిపోయిన ఈ జీవితంలో నాకు మీద దయ నువ్వే కదా చూపించాలి. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి అడుగడుగునా కష్టమే ఉన్నవాడిని నేను. ప్రతి క్షణము నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న దయాస్వరూపిణివి కదా నువ్వు.